చైతన్యరథం ప్రేక్షకులకు స్వాగతం, నమస్కారం. సిఐఐ అంటే ఏంటి? ప్రజలకు తెలియంది, చాలామందికి తెలియంది. ఆ సిఐఐ సమావేశానికి చంద్రబాబు నాయుడు గారు ఒక్కళ్ళే ఎందుకు వెళ్ళారు? గత 30 ఏళ్ళ నుంచి ఆయన ఒక్కళ్ళే ఎందుకు వెళ్తున్నారు? ఆ సిఐఐ వల్ల రాష్ట్రానికి కానీ ప్రజలకు కానీ ఉపయోగం ఏంటి? అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. వివరించేందుకు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ సత్యమూర్తి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విశేషాలు తెలుసుకుందాం. సార్ నమస్తే. నమస్కారం అండి. సిఐఐ దానివల్ల రాష్ట్రానికి ఉపయోగం ఏంటి? చంద్రబాబు నాయుడు గారు ఎందుకు అటెండ్ అవుతున్నారు? మిగతా వాళ్ళు ఎందుకు అటెండ్ కాలేకపోతున్నారు? నాతో పాటు చాలామంది తెలియదు సార్. రాష్ట్రంలో వివరంగా తెలుసుకుందామని చెప్పి మిమ్మల్ని ఇవాళ అడగడం జరుగుతుంది. కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ అదేంటి అంటే అది ఎవ్రీ ఇయర్ మీటింగ్ అవుతూ ఉంటారు. ఆ వార్షిక సమావేశంలో భారతదేశంలో ఉన్న చాలామంది అంటే నోటెడ్ ఇండస్ట్రియలిస్టులు అందరూ అందులో మెంబర్లు, వాళ్ళందరూ వస్తూ ఉంటారు. అందులో పార్టిసిపేట్ చేస్తూ ఉంటారు. పార్టిసిపేట్ చేసి వ్యూస్ ఎక్స్చేంజ్ చేసుకుంటారు. ఈసారి ప్రత్యేకత ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ గ్రోత్ రేట్ ఏంటి, ఆ గ్రోత్ రేట్ని సస్టైన్ చేయటానికి ఏమేమి చర్యలు తీసుకుంటున్నారు అని ఒక ప్రత్యేకమైన ఒక విషయాన్ని తీసుకొని ఆ విషయం మీద మాట్లాడటానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిని పిలిచారు. అసలు ఒక రాష్ట్రానికి సంబంధించిన గ్రోత్ రేట్ మీద వాళ్ళు మాట్లాడటం ఏంటి, దానికి ముఖ్యమంత్రిని పిలవడం ఏంటి, ముఖ్యమంత్రి వెళ్ళి అక్కడికి వెళ్ళి గ్రోత్ రేటు టార్గెట్స్ గురించి చెప్పడం ఏంటి, దట్ ఈజ్ చంద్రబాబు నాయుడు. అదే దేశంలో ఏ సీఎంని పిలవలేదు, ఎవరు వెళ్ళినట్లేరు, ఈయన ఒక్కడే ఎక్స్పోజ్ అవుతున్నాడు. అక్కడ వెళ్తాడు ఆయన. ఈ విషయం కూడా చెప్పారు అక్కడ మీటింగ్లో, క్లారిఫికేషన్ ఇచ్చాడు. ఈ సిఐఐ మీటింగులకి వెళ్ళటం లేదు, దావోసులో ప్రపంచ ఆర్థిక సదస్సు జరిగినప్పుడు వెళ్ళటం, ఇటువంటి పనులు మీరు చేయటం వల్ల పేద ప్రజలకి మీ మీద కోపం వస్తుంది అని ఎవరో చెప్పారట ఆయనకి. పేద ప్రజలకి మరి వాళ్ళందరూ వీళ్ళందరూ పారిశ్రామికవేత్తలతో తిరుగుతూ ఉంటే మీకు పేద ప్రజలకి మీ మీద కోపం వస్తుందండి, వాళ్ళు మీకు ఓట్లు వేయరు, మీరు వెళ్ళొద్దు అని చంద్రబాబు నాయుడికి అడ్వైజ్ చేశారట కొంతమంది. చేస్తే ఆయన నేను అక్కడికి వెళ్తున్నదే పేద ప్రజల కోసం, నేను వెళ్ళి వాళ్ళని కన్విన్స్ చేసి కొత్త కొత్త టెక్నాలజీస్ వాళ్ళ దగ్గర నుంచి నేను తెలుసుకొని నా పరిజ్ఞానాన్ని వాళ్ళతో పంచి రాష్ట్రంలో ఏమేం సౌకర్యాలు ఉన్నాయో నేనేం సౌకర్యాలు కల్పిస్తానో వాళ్ళతో చెబితే వాళ్ళు దానికి ఆకర్షితులై పెట్టుబడి పెడితే ఆ పెట్టుబడి కారణంగా ఉద్యోగాలు వస్తే పేద ప్రజలే కదా బాగుపడేది. అందుకని నేను ఇదే పని చేస్తాను అని చంద్రబాబు నాయుడు చాలా స్పష్టంగా చెప్పి, ఆయన ఎప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నా ఏ సంవత్సరం దావోస్లో మీటింగ్ జరిగినా ఆర్థిక సదస్సు దానికి వెళ్తూనే ఉన్నాడు. సిఐ మీటింగ్ కూడా, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ మీటింగ్ కూడా ఆయన క్రమం తప్పకుండా వెళ్తుంటాడు. ఆయన ఆలోచన విధానం ఎట్లా ఉంటుందంటే హైదరాబాదులో ఐటీ పరిశ్రమని వాళ్ళని తీసుకొచ్చాడు, ఐటీ సెక్టర్ని తీసుకొచ్చిన తర్వాత వాట్ నెక్స్ట్ ఐఎస్బి అని తీసుకొచ్చాడు, ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్. ఈ రోజున ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ఏ స్థాయిలో ఉన్నది అంటే మీకు అది వరల్డ్ క్లాస్లో ఉన్నది. మీకు విదేశాలకు వెళ్ళి, అమెరికా వెళ్ళి, డెవలప్డ్ కంట్రీస్కి వెళ్ళి అక్కడ ఎంబీఏ చేస్తే ఎంత వాల్యూ ఉంటుందో ఇక్కడ చేస్తే అంతకన్నా ఎక్కువ వాల్యూ ఉంటుంది ఐఎస్బి. అంటే అటువంటి పరిస్థితులు, అటువంటి ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్స్ని చంద్రబాబు నాయుడు తీసుకొచ్చి పెడతారు. ఇక్కడ మనం ఇంకొకటి ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్లో మరి ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో చేయాలి కదా, హైదరాబాద్లో ఐఎస్బి పెట్టాడు, మరి ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు విభజిత ఆంధ్రప్రదేశ్లో ఏం చేయాలి? అందుకని అక్కడ గ్లోబల్ లీడర్షిప్ సెంటర్ అని స్టార్ట్ చేస్తున్నాడు. అది యూనివర్సిటీ అనండి, గ్లోబల్ లీడర్షిప్ సెంటర్. దీని కాన్సెప్ట్ ఏంటి అంటే ఇప్పుడు ప్రపంచ దేశాల్లో అతి ఎక్కువ దేశాల్లో, మొత్తం ప్రపంచంలోని చాలా ఎక్కువ దేశాలలో ఏ డయాస్పోరా ఉంది అంటే తెలుగు వాళ్ళు ఎక్కువ మంది ఉన్నారు. దాదాపు 100 దేశాలలో తెలుగు వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళందరూ కూడా అక్కడ ఉద్యోగాలు చేయటానికి, వ్యాపారాలు చేయటానికి వెళ్ళి అక్కడ స్థిరపడ్డ వాళ్ళు. వాళ్ళని
ఆయా దేశాలలో మార్కెట్ లీడర్స్ ఎట్లా చేయాలి అనేది ప్రోగ్రాం. ఎవరైనా ఆలోచిస్తారా? ఎవరికైనా అంత విజన్ ఉంటుందా? తెలియదు. దీనివల్ల మరి రాష్ట్రానికి ఏంటి ప్రయోజనం? రాష్ట్రానికి ఏంటి ప్రయోజనం అంటే ఈ గ్లోబల్ లీడర్షిప్ సెంటర్ వల్ల ఏమవుతుంది అంటే వాళ్ళు ఇక్కడికి వస్తారు, అమరావతికి వస్తారు. వాళ్ళు ఇక్కడ సెమినార్స్ అవి జరుగుతుంటాయి కదా. వచ్చినప్పుడు అతను తెలుగువాడే కదా, వచ్చింది తెలుగు ల్యాండ్కి కదా, ఇక్కడ అనుబంధం ఏర్పడుతుంది, రీఎస్టాబ్లిష్ అవుతుంది. రీఎస్టాబ్లిష్ అయిన తర్వాత నేను ఇంత సంపాదించాను కదా, నేను వచ్చి ఇక్కడ పెట్టుబడి పెడతాను అని చెప్పి అతను వస్తాడు. ఇది జరుగుతున్నది. చాలామంది దావోస్ వెళ్ళినప్పుడు చాలా అతను తెలంగాణ వెళ్ళారు, మహారాష్ట్ర వాళ్ళు వెళ్ళారు, అందరూ వెళ్ళారు కదా. వెళ్ళినప్పుడు చాలామంది మీరు ప్రవాస భారతీయులు కదా, మళ్ళీ మీరు ఇండియాకు వచ్చేసేయండి, మీరు ఇక్కడ పెట్టుబడులు పెట్టండి, మా దేశంలో పెట్టుబడులు పెట్టండి అని అడిగారు. చంద్రబాబు నాయుడు ఏం చెప్పాడు తెలుసా? దయచేసి మీరు ఇండియా రామాకండి, మీరు ఏ దేశంలో ఉన్నారో ఆ దేశంలోనే ఉండండి, ఆ దేశంలో సంపాదించండి, ఆ సంపదతోటి మా రాష్ట్రంలో ఫ్యాక్టరీలు పెట్టండి, మీరు రావద్దు, మీరు మాకు బ్రాండ్ అంబాసిడర్లు, మీరు అక్కడే ఉండండి, మీరు పరిశ్రమలు స్థాపించండి అని చెప్పాడు. అంటే విజన్లో ఎటువంటి తేడా ఉంటుందో చూడండి. మీరు 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 వచ్చేసేయండి, మీరు ఆ దేశం వదిలిపెట్టి మళ్ళీ మన దేశానికి రండి అని చెప్పటంలో ఎంత అర్థం ఉందో, మీరు రాకుండా మీరు అక్కడే ఉండి దేశానికి సేవ చేయండి అని చెప్పటం అది 10 రెట్లు ఎఫెక్టివ్గా ఉంటుంది. దట్ ఈజ్ చంద్రబాబు నాయుడు. చంద్రబాబు నాయుడు చేసే పనులు ఇట్టగే ఉంటాయి. అన్నీ కూడా ఏంటి, మన దేశానికి ఏంటి ఉపయోగం. మీకు ఈ సందర్భంగా ఇంకొక చిన్న విషయం చెప్తా. చాలామంది ఈ వాల్మార్ట్ వీళ్ళు ఉంటారు కదా, ఈ వాల్మార్ట్ వీళ్ళు కంపెనీలని సీఈఓల్ని వాళ్ళని కలిసినప్పుడు వచ్చి పెట్టుబడులు పెట్టండి అని అడిగారు. మా రాష్ట్రానికి రండి, అక్కడ పెట్టుబడులు పెట్టండి అని అడిగాడు. చంద్రబాబు నాయుడు ఏమన్నాడు తెలుసా? మీరు మా రాష్ట్రానికి రావద్దు, మీరు పెట్టుబడులు పెట్టద్దు, మీకు ఏమేం ప్రోడక్ట్లు కావాలో చెప్పండి, ఆ ప్రోడక్ట్లని నా రైతులతోటి నేను పండించి ఆర్గానిక్ స్టైల్లో నేను మీకు పండించి, అంటే ఎరువులు పురుగు మందులు లేకుండా స్వచ్ఛంగా సహజ ప్రకృతి వ్యవసాయ బేసిస్లో పండించి వాటిని మా రైతులు మీకు ఇచ్చేలాగా చేస్తాం, మీరు అవి కొనుక్కోండి అని చెప్పాడు. అంటే పెట్టుబడి పెడితే పెట్టుబడికి తీసుకురావటం వల్ల ఒకటేదో ఫ్యాక్టరీ వస్తుంది, దానివల్ల 100 మందికో 200 మందికో ఉపాధి కలగచ్చు. కానీ చంద్రబాబు నాయుడు చెప్పిన ఈ సిద్ధాంతంతో మీకు ఎంత రైతులకి ఎంత ప్రయోజనం చేకూరుతుందో చూడండి. ప్రోడక్ట్ అంతా ఎక్స్పోర్ట్ అవుతుంది. మీకు రకరకాల ఉత్పత్తులు, వ్యవసాయ ఉత్పత్తుల్ని ఆర్గానిక్ స్టైల్లో ప్రొడ్యూస్ చేసి వాటిని వాల్మార్ట్ అటువంటి వినిమయ సంస్థలు కొనుక్కుంటే మీకు ఎంత, అసలు ఇక్కడ రైతులకి ఎంత ఆదాయం వస్తుందో మీరు ఒక్కసారి ఆలోచించండి. దిస్ ఈజ్ చంద్రబాబుస్ విజన్. ఇక్కడ మీకు ఇంకొక స్పెక్యులర్ విషయం ఏంటో చెప్పమంటారా? చాలామంది ఇప్పుడు సిఐఐ మీటింగ్కి వెళ్ళారు కదా, కాన్ఫెడరేషన్ ఆఫ్ ఇండియన్ ఇండస్ట్రీ మీటింగ్కి వెళ్ళి చాలామంది ఏం చెప్తారు అంటే, మీరు మా రాష్ట్రానికి పెట్టుబడులు పెట్టండి, మీకు సౌకర్యాలు కల్పిస్తాం అని చెప్తాడు. ఎవరైనా అదే చెప్తాడు. చంద్రబాబు ఏం చెప్పాడు తెలుసా? నా దగ్గర అడ్వాన్స్ టెక్నాలజీ ఉంది, నా దగ్గర క్వాంటమ్ కంప్యూటింగ్ ఇది సెంటర్ పెడుతున్నా నేను, అమరావతి కంప్లీట్ అయిపోతుంది, వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటుంది, రోడ్డు కనెక్టివిటీ ఉంటుంది, ఎయిర్ కనెక్టివిటీ ఉంది, రైల్ కనెక్టివిటీ ఉంది, ఇవన్నీ నేను చేస్తున్నా, మీకు ఫస్ట్ మూవర్ అడ్వాంటేజ్ కావాలి అంటే మీరు రండి అని చెప్తున్నాడు. హీజ్ డిమాండింగ్ ఇండస్ట్రియలిస్టులకి ఈయన డిమాండ్ పెడుతున్నాడు. నా రాష్ట్రం అభివృద్ధి చెందుతున్నది, నేను వరల్డ్ క్లాస్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ని నేను అక్కడ పెడుతున్నా, దాన్ని వాడుకోవాలని ఉంటే మీరు రండి
ఏ ముఖ్యమంత్రి కూడా ఇట్లా చెప్పలేడు. అంత కమాండ్ లేకపోతే, అంత సబ్జెక్ట్ నాలెడ్జ్ లేకపోతే. క్వాంటమ్ కంప్యూటింగ్ పెట్టినప్పుడు అమరావతిలో ప్రపంచం మొత్తం ఒక్కసారి అమరావతి ఎక్కడుందని గూగుల్లో సెర్చ్ చేసుకున్నారు. ప్రపంచం మొత్తం, ప్రపంచ దేశాల వాళ్ళు. ఇట్ ఈస్ ది ఇండియాస్ ఫస్ట్ క్వాంటమ్ కంప్యూటింగ్ సెంటర్. అది తీసుకొచ్చి అక్కడ పెట్టాలి అంటే అసలు క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే ఏంటి, దానివల్ల ప్రయోజనం ఏంటి? అదే అడుగుతా ఉంటున్నా. అసలు మీకు క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే ప్రజలకు చాలామందికి తెలియదు. అంటే ఇదేంటంటే అడ్వాన్స్డ్ టెక్నాలజీ. ఒక కంప్యూటర్ చేసే పని లిమిటెడ్ పని ఉంటుంది. క్వాంటమ్ కంప్యూటింగ్ అంటే మీకు ఒకే కంప్యూటరు కొన్ని లక్షల కోట్ల కంప్యూటర్లు చేసే పని ఒక కంప్యూటర్ చేస్తుంది. అడ్వాన్స్డ్ టెక్నాలజీ. అడ్వాన్స్డ్ టెక్నాలజీ అంటే నేను సింపుల్గా అర్థం అవడానికి చెప్పాను. అది చాలా డేటా సైన్సు, డేటా కల్చరు, డేటా స్టోరేజ్, వీటన్నిటినీ కూడా అది సింక్రనైజ్ చేసుకుంటుంది. దానివల్ల ఏంటి అంటే ఈ క్వాంటమ్ కంప్యూటింగ్ని ఉపయోగించుకొని అడ్వాన్స్డ్ టెక్నాలజీ, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను వాడుకుంటాం. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి రియల్ టైం డేటాని సింక్రనైజ్ చేయటం ద్వారా మనకి పౌర సేవలని, పౌర సదుపాయాలని విపరీతమైన స్పీడ్ తోటి, యాక్యురసీ తోటి అందించగలుగుతాం. ఇప్పుడు ఆల్రెడీ వాట్సాప్ గవర్నెన్స్ పెట్టాం కదా. వాట్సాప్ గవర్నెన్స్లో ఇప్పుడు జరిగే డిలే కూడా ఉండదన్నమాట. రియల్ టైం డేటాని దానికి అనుసంధానం చేస్తారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తోటి ఈ రియల్ టైం డేటాని అనుసంధానం చేస్తే అసలు ఎవరు ఊహించని అద్భుతమైన రిజల్ట్స్ వస్తాయి. అంటే మన భవిష్యత్తులో రెవెన్యూలో ఇబ్బందులు ఉండవు, లేకపోతే పంచాయతీలో ఇబ్బందులు, ఎక్కడ ఇబ్బంది ఉండదు డాక్యుమెంటేషన్ కోసం. మీకు అసలు ఇబ్బంది కాదు. మీకు ఇబ్బంది రేపు రాబోతుందంటే ఇవాళే తెలుస్తుంది. మీకు చిన్న ఉదాహరణ చెప్తా. మీకు ప్రొటెక్టెడ్ వాటర్ స్కీమ్స్ ఉన్నాయనుకోండి, కొన్ని గ్రామాల్లో ఇప్పటికీ ఉన్నాయి. ప్రొటెక్టెడ్ వాటర్ సప్లై స్కీము పనిచేయట్లేదు. దాని మోటార్ ఖరాబ్ అవుతున్నది, మోటారు దానికి ప్రాబ్లం ఇస్తూ ఉన్నది అని మనకి 1 రోజు 2 రోజుల ముందరే తెలుస్తుంది కదా. ఆ తెలిసినప్పుడు వెంటనే ఆ మోటార్ని రీప్లేస్ చేస్తే ఆ సమస్య రాదు కదా. ఇది జరగబోతున్నది, పబ్లిక్కి జరగబోతున్న మేలు ఇది. ఇటువంటి విషయాలు చిన్న అంటే నేను మామూలుగా సాధారణ మనిషికి కూడా అర్థమయ్యే పరిభాషలో చెప్తున్నాను. దీనికి చాలా టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ని చెప్పడం అంత ఈజీ కాదు. అంతకు ముందర మీరు చంద్రబాబు నాయుడు అంటే విభజిత ఆంధ్రప్రదేశ్లో RTGS అని తీసుకొచ్చాడు, రియల్ టైం గవర్నెన్స్ సిస్టమ్. భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేదు. అంటే రియల్ టైం గవర్నెన్స్ అనే కాన్సెప్ట్ని తీసుకురావడంతో పౌర సదుపాయాలు మెరుగుపరచవచ్చు. జగన్మోహన్ రెడ్డి రాగానే ఫస్ట్ నాశనం చేసింది RTGSని, ఫస్ట్ నాశనం చేసింది. ఆ తర్వాత చాలా వ్యవస్థలను నాశనం చేశాడు. జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ నాశనం చేసింది RTGS. అందుకని ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి అంటే, CII మీటింగ్కి వెళ్ళాడు కదా, నా దగ్గరికి చాలా కంపెనీలు వస్తున్నాయి, మీరు రావాలో వద్దో మీరు నిర్ణయించుకోండి అని చెప్పాడు. ArcelorMittal స్టీల్ ప్లాంట్ అనకాపల్లిలో 1,43,000 కోట్ల రూపాయల పెట్టుబడితో వస్తున్నది. BPL రిఫైనరీ రామాయపట్నంలో TCS ఫెసిలిటీ వస్తుంది, 1,370 కోట్లు పెట్టుబడి పెడుతుంది TCS. LG ఎలక్ట్రానిక్స్ శ్రీ సిటీలో వస్తున్నది, 5,000 కోట్లు పెట్టుబడి. ఇటువంటివన్నీ వస్తున్నాయి, మీరు వస్తారా రారా అని హీజ్ డిమాండింగ్. అన్న ఆయన డేర్గా డిక్లేర్ చేశాడు, ఆంధ్రప్రదేశ్కి ఐఎమ్ ది బ్రాండ్ అంబాసిడర్ అని డిక్లేర్ చేశాడు. ధైర్యంగా ఎవరు చెప్పలేరు, అంత ధైర్యంగా ఎవరు చెప్పలేరు, నేను బ్రాండ్ అంబాసిడర్ని అని ఆయన చెప్తూ ఉన్నాడు. అంటే ఇన్ని లక్షల కోట్ల రూపాయల పెట్టుబడులు వస్తున్నాయి, మీరు కూడా వస్తే మీ అదృష్టం అని చెప్పేంత ధైర్యం, సాహసం వేరే వాళ్ళకి ఎవరికి ఉండవు. చంద్రబాబు నాయుడు CII మీటింగ్కి వెళ్ళి ఆయన చేసి వచ్చిన పని ఇది. ఆయన కాన్ఫిడెన్స్ లెవెల్స్ అంత బాగుంది, అద్భుతంగా వర్ణించేశారు. మా ప్రేక్షకులకి మాకు చాలా విషయాలు తెలియజేశారు. మన ప్రేక్షకులకి CII గురించి, చంద్రబాబు నాయుడు గారి విజనరీ గురించి, ఆయన తీసుకురాబోతున్న పరిశ్రమల గురించి అద్భుతంగా విశ్లేషించిన సత్యమూర్తి గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ నమస్కారం.